మాజీ మంత్రి కారుమూరి అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. జగన్ హయాంలో లిక్కర్ ట్రాన్స్పోర్ట్ విషయంలో అవినీతి జరిగింది అంటూ ఈడీ అదుపులోకి తీసుకుంది. ఇదే కేసులో కారుమూరి కుమారుడు కూడా గతంలో అరెస్ట్ అయ్యారు. ఇవన్నీ అక్రమ అరెస్టులు అంటున్నారు కారుమూరి నాగేశ్వరరావు. మరోవైపు వైసీపీ కూడా ఈ విషయంపై స్పందించింది. 2019 నుంచి 2024 మధ్య లిక్కర్ రవాణా కుంభకోణం కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ఈడీ అరెస్టు చేసింది. లిక్కర్ రవాణా విషయంలో పాత విధానాన్ని పక్కన పెట్టి ఒక సిండికేట్ కు అనుకూలంగా ఉండేలా ట్రాన్స్పోర్ట్ విధానాన్ని తీసుకొచ్చారంటోంది ఈడీ. కొన్ని సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా టెండర్ షరతులను రూపొందించారనే అభియోగాలు కూడా ఉన్నాయి. ఒక్కో లిక్కర్ కాటన్ తరలింపు రేటు గతంలో ₹19.68 ఉండేది. జగన్ హయాంలో ₹35.57 రేటును పెంచారన్నది అభియోగం. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు దాదాపు 195 కోట్ల మేర నష్టం వచ్చిందని తేల్చింది ఈడీ. సిగ్మా సప్లై చైన్ సొల్యూషన్స్ అనే కంపెనీని ముందుంచి తెరవెనుక కొందరికి సబ్ కాంట్రాక్టులు కట్టబెట్టినట్లు అభియోగాలున్నాయి. హవాలా, మనీ లాండరింగ్ కోణాలు కూడా ఉన్నట్టు ఈడీ అనుమానిస్తోంది. ఇదే కేసులో రాజకేశిరెడ్డి, వాసుదేవరెడ్డితో పాటు కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు సునీల్ ను గతంలోనే అరెస్టు చేశారు. ఇప్పుడు కారుమూరి వంతు వచ్చింది. అయితే తన అరెస్ట్ అక్రమమని అంటున్నారు కారుమూరి నాగేశ్వరరావు. ఏం చేస్తాం బాబు, అన్ని దుర్మార్గంగా అన్ని అరెస్ట్ చేస్తున్నారు, అక్రమంగా అన్ని అన్యాయంగా చేస్తున్నారు. ఇప్పుడు అక్రమ అరెస్టులు చేస్తున్నారు, అన్యాయంగా చేస్తున్నారు. ఏ రకంగా మీకు అన్ని తెలుసు. రాష్ట్రంలో ఎలా నడుస్తున్నాయో దుర్మార్గమైన అరెస్టులు ఒక్కటి కూడా కరెక్ట్ లేదు. నా కొడుకుని అరెస్ట్ చేసేస్తున్నారు. మరోవైపు కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుపై వైసీపీ స్పందించింది. లేని కేసు సృష్టించి బీసీ నేతలను టార్గెట్ చేస్తున్నారంటూ చెల్లుబోయిన వేణుగోపాల్, అనిల్ కుమార్ యాదవ్, విడుదల రజని ఆరోపించారు. కక్ష సాధింపులో భాగంగానే కారుమూరిని అరెస్టు చేశారంటున్నారు వైసీపీ నేతలు. కారుమూరి నాగేశ్వరరావు గారిని రాజకీయంగా ఎదుగుతున్నారు, రాజకీయంగా ప్రతిపక్షంలో ఉండి ఈ వెన్నుపోటు పార్టీ చేసే అక్రమాలను ఎదిరిస్తున్నాడు అనే ఉద్దేశంతో ఒక నకిలీ కేసులో ఒక మాజీ మంత్రిని ఈరోజు అరెస్ట్ చేయడం ఎంతో బాధాకరం. వైసీపీ హయాంలో మద్యం సరఫరాతో పాటు విక్రయాలు పారదర్శకంగా జరిగాయని వైసీపీ నేతలు అంటున్నారు. అక్రమ మద్యాన్ని నియంత్రించడంతో పాటు బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లను కూడా రద్దు చేశామన్నారు.